ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని 7 ఆహారాలు హెల్దీ లైఫ్కి సీక్రెట్. ఉదయం లేవగానే మీరు తినే మొదటి ఆహారం ఏంటి? కాఫీ తాగుతారా? ఫ్రూట్స్ తింటారా? బ్రెడ్, పాలు లాంటివి తీసుకుంటారా? మీరు ఉదయం ఖాళీ కడుపుతో ఎటువంటి ఆహారం తింటారో అదే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మీ రోజంతటి డైజెషన్, ఎనర్జీ, మూడ్, ఆఖరికి మీ హార్మోన్స్ కూడా మీరు తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి. మంచి ఆహారం ఏంటో తెలుసుకోకపోయినా హాని కలిగించే ఆహారం ఏంటో మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ వీడియోలో అటువంటి ఫుడ్స్ గురించే చెప్పబోతున్నాను. ఖాళీ కడుపుతో, ఎంప్టీ స్టమక్తో అవాయిడ్ చేయాల్సిన 7 ఫుడ్స్ ఏంటి, ఎందుకు, ఆయుర్వేదం ఏం చెబుతోంది, ఆధునిక శాస్త్రం ఏం చెబుతోంది, వివరంగా తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలని, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఎవ్రీడే హెల్దీ డే అవ్వాలంటే వీడియోని చివరి వరకు చూడండి. డైజెషన్ ఎంత ముఖ్యమో మీకు తెలిసి ఉంటే మార్నింగ్ అని కామెంట్ చేయండి. ఉదయం తినే ఆహారానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఆయుర్వేదం ప్రకారం 6 నుండి 10 మార్నింగ్ టైం కఫకాలం కిందికి వస్తుంది. ఈ టైంలో జీర్ణాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ తేలికగా ఉంటుంది. శరీరంలో క్లీనింగ్ మోడ్ కొనసాగుతూ ఉంటుంది. ఇంప్రాపర్ ఫుడ్ మూలంగా శరీరంలో ఆమం పేరుకుపోతుంది. రోగా సర్వేపి మందాగ్నౌ, బలహీనమైన జీర్ణక్రియయే అన్ని వ్యాధులకు మూలము. అందువల్ల ఉదయం అగ్నిని డిస్టర్బ్ చేస్తే అది మీ ఎంటైర్ మెటబాలిక్ రిథమ్ని దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఆధునిక శాస్త్ర ప్రకారం చూస్తే ఉదయం మేల్కొన్నప్పుడు సాధారణంగానే శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ హైలో ఉంటాయి. కడుపులో యాసిడ్ ఉత్పత్తి స్థాయి మారుతూ ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ హైలో ఉంటుంది. ఈ సమయంలో రాంగ్ ఫుడ్స్ ఇన్సులిన్ని పెంచవచ్చు, గ్యాస్ట్రిక్ లైనింగ్ని ఇరిటేట్ చేయవచ్చు, యాసిడ్ రిఫ్లెక్స్కి కారణం అవ్వచ్చు, బ్లోటింగ్ని ప్రేరేపించవచ్చు. ఇప్పుడు ఖాళీ కడుపుతో అవాయిడ్ చేయాల్సిన 7 ఫుడ్స్ ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, కాఫీ. ఉదయం లేవగానే చాలామంది మొదట చేసే పని ఒక కప్పు కాఫీ తాగడం. ముఖ్యంగా ఈ మధ్య బ్లాక్ కాఫీ తాగడం బాగా అలవాటైపోయింది. ఇది తాగితేనే నిద్రపోతుంది, ఎనర్జీ వస్తుంది అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం శరీరానికి అంత మంచిది కాదని ఆధునిక శాస్త్రం కూడా చెబుతుంది. శాస్త్రీయంగా చూసుకుంటే కాఫీ మన కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. అంటే కడుపు ఖాళీగా ఉన్న సమయంలో యాసిడ్ మరింతగా పెరుగుతుంది. దీనివల్ల చాలామందికి ఎసిడిటీ, ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అదనంగా ఉదయం సమయంలో సహజంగా పెరిగే కార్టిసాల్ హార్మోన్ స్థాయిని కూడా కాఫీ ఇంకా పెంచుతుంది. దీనివల్ల కొందరిలో ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం అంటే పాల్పిటేషన్స్, అసహనం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఆయుర్వేద కోణంలో చూస్తే కూడా కాఫీ స్వభావం ఉష్ణం, తీక్ష్ణంగా ఉంటుంది. అంటే ఇది శరీరంలో వేడిని, కఠినతను పెంచే స్వభావం కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే పిత్తదోషం త్వరగా పెరుగుతుంది. పిత్తం పెరిగినప్పుడు సాధారణంగా అసిడిటీ, ఛాతీలో మంట, చిరాకు, అసహనం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరికి రోజు ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ కూడా క్రమంగా బలహీనపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉదయం లేవగానే కాఫీ తాగడానికి బదులు ముందుగా శరీరాన్ని మెల్లగా మేల్కొలిపే డ్రింక్స్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు గోరువెచ్చని నీరు, అల్లం వేసిన గోరువెచ్చని నీరు, లేదా రాత్రి నానబెట్టిన కిస్మిస్ నీరు తాగితే జీర్ణ వ్యవస్థ మెల్లగా ప్రారంభమవుతుంది. శరీరం కూడా సహజంగా శక్తిని పొందుతుంది. ఇలా చిన్న మార్పు చేయడం ద్వారా చాలామంది ఉదయపు అసిడిటీని, అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. రెండవది, సిట్రస్ ఫ్రూట్స్. ఖాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ తినడం కూడా మంచిది కాదు. శాస్త్రీయంగా చూస్తే సిట్రస్ ఫ్రూట్స్ సహజంగా
అసిడిక్ నేచర్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఇవి గ్యాస్ట్రిక్ యాసిడ్ స్థాయిని ఇంకా పెంచుతాయి. ముఖ్యంగా కడుపు సెన్సిటివ్గా ఉండే వాళ్ళల్లో ఇవి స్టమక్ లైనింగ్ను ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఆమ్ల పదార్థాలు తీసుకున్నప్పుడు వారి లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ లేదా GERD ఉన్న రోగులపై చేసిన కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. దీనివల్ల కొందరికి ఛాతీలో మంట, కడుపులో మంట, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ రుచి పుల్లగా ఉంటుంది. ఆయుర్వేదం దృష్టిలో వీటిని ఖాళీ కడుపుతో ఎక్కువగా తీసుకుంటే అది పిత్త దోషాన్ని పెంచుతుంది. పిత్తం ఎక్కువైనప్పుడు శరీరంలో వేడి పెరగడం, అసిడిటీ రావడం వంటివి జరుగుతాయి. అలాగే దీన్ని తరచుగా ఇలా తీసుకుంటూ ఉంటే కాలక్రమంలో జీర్ణాగ్ని కూడా బలహీనపడే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ ఫ్రూట్స్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని ఉదయం ఖాళీ కడుపుతో కాకుండా మధ్యాహ్నానికి ముందు మిడ్ మార్నింగ్ సమయంలో తీసుకోవడం మంచిది. ఆ సమయానికి జీర్ణ వ్యవస్థ కొంత పనిచేయడం ప్రారంభమై ఉంటుంది కాబట్టి శరీరం వాటి పోషకాలను కూడా బాగా ఉపయోగించుకోగలుగుతుంది. కడుపుకి ఇబ్బంది కూడా తక్కువగా ఉంటుంది. మూడవది, ఎక్కువ మసాలా ఉన్న ఆహారం. ఉదయం ఖాళీ కడుపుతో చాలా ఎక్కువ మసాలా ఉన్న ఆహారం తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమందికి ఉదయం నుంచే మసాలా ఎక్కువగా ఉన్న టిఫిన్లు తినే అలవాటు ఉంటుంది. కానీ ఆ అలవాటు జీర్ణ వ్యవస్థపై అనవసరమైన ఒత్తిడిని కలిగించగలదు. శాస్త్రీయంగా చూస్తే మిరపకాయల్లో ఉండే క్యాప్సిసిన్ అనే పదార్థం కడుపులోని గ్యాస్ట్రిక్ మ్యూకోసా అనే సున్నితమైన పొరను ఇరిటేట్ చేయగలదు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఈ ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించవచ్చు. దీనివల్ల కొందరికి కడుపులో మంట, ఛాతీలో మంట, అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఎక్కువ మసాలా ఉన్న ఆహారం స్వభావంగా ఉష్ణగుణం కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో ఇలాంటి ఉష్ణగుణం ఉన్న ఆహారం తీసుకుంటే అది పిత్త దోషాన్ని పెంచుతాయి. పిత్తం ఎక్కువైనప్పుడు కడుపులో అసిడిటీ పెరగడం, మంట రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే కొందరిలో అల్సర్కి కూడా దారితీసే అవకాశం ఉండొచ్చు. అందుకే ఉదయం లేవగానే మసాలాలతో కూడిన ఆహారానికి బదులు తేలికగా జీర్ణమయ్యే, గోరువెచ్చగా ఉండే, తక్కువ మసాలాలతో ఉండే ఆహారంతో రోజును ప్రారంభించడం మంచిది. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ మెల్లగా ప్రారంభమై రోజు మొత్తం శరీరం కూడా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. నాలుగవది, కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి. కొంతమందికి ఉదయం లేవగానే చల్లని సోడా లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో అది తాజాగా అనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఖాళీ కడుపుతో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం జీర్ణ వ్యవస్థకు అస్సలు మంచిది కాదు. శాస్త్రీయంగా చూస్తే ఈ డ్రింక్స్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కడుపులోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ను పెంచుతుంది. దీనివల్ల కడుపుబ్బరం అనిపించవచ్చు. అదనంగా ఇవి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను కూడా పెంచవచ్చు. చాలా సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే ఎక్కువ షుగర్ కారణంగా రక్తంలో ఇన్సులిన్ స్థాయి ఒక్కసారిగా పెరిగి తర్వాత మళ్ళీ త్వరగా పడిపోతుంది. దీనివల్ల శరీరానికి నిజమైన శక్తి రాకపోవడం, అలసటగా అనిపించడం కూడా జరుగుతుంది. ఆయుర్వేదం దృష్టిలో చూస్తే ఈ డ్రింక్స్ సాధారణంగా చల్లగా ఉండడంతో పాటు గ్యాస్ ఉత్పత్తి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటే వాతదోషం పెరుగుతుంది. వాతదోషం పెరిగినప్పుడు సాధారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే ఉదయం ఇలాంటి డ్రింక్స్ తాగడానికి బదులు గోరువెచ్చని హర్బల్ నీరు తాగడం చాలా మంచిది. ఉదాహరణకు తులసి, అల్లం లేదా జీలకర్రతో చేసిన గోరువెచ్చని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ మెల్లగా సక్రమంగా ప్రారంభమవుతుంది. శరీరానికి కూడా సౌకర్యంగా అనిపిస్తుంది. ఐదవది, ఎక్కువ పరిమాణంలో పచ్చి కూరగాయలు, రా వెజిటేబుల్స్ తినడం. ఇటీవలి కాలంలో ఆరోగ్యం కోసం చాలామంది ఉదయం ఖాళీ కడుపుతోనే పచ్చి కూరగాయల సలాడ్ తినడం ప్రారంభిస్తున్నారు. పచ్చిగా తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి అనే ఆలోచనతో కొందరు పెద్ద పరిమాణంలోనే వాటిని తీసుకుంటూ ఉంటారు. కానీ ఉదయం పూట
ఖాళీ కడుపుతో ఇవి తింటే జీర్ణ వ్యవస్థకు కొంచెం భారంగా మారే అవకాశం ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే పచ్చి కూరగాయల్లో ఉండే ఫైబర్, రా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైనదే, కానీ ఖాళీ కడుపుతో ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే జీర్ణం కావడానికి కొంచెం కష్టమవుతుంది. ముఖ్యంగా ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలను పెంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం పచ్చి ఆహారం సాధారణంగా గురుగుణం అంటే హెవీ, ఇంకా రూక్ష గుణం అంటే డ్రై స్వభావం కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో మన జీర్ణాగ్ని ఇంకా పూర్తిగా బలంగా ఉండదు. అలాంటి సమయంలో ఎక్కువగా పచ్చి ఆహారం తీసుకుంటే ఆ బలహీనమైన అగ్ని దాన్ని సరిగా జీర్ణం చేయలేకపోతుంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం, భారంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తొచ్చు. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో పెద్ద పరిమాణంలో పచ్చి కూరగాయలు తినడానికి బదులు వాటిని లైట్లీ స్టీమ్డ్ వెజ్జీస్ రూపంలో తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే అవి జీర్ణం కావడం సులభం అవుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. 6వది పెరుగు, ముఖ్యంగా చల్లని పెరుగు. చాలామందికి ఉదయం టిఫిన్తో లేదా ఖాళీ కడుపుతోనే పెరుగు తినే అలవాటు ఉంటుంది. కానీ ముఖ్యంగా చల్లగా ఉన్న పెరుగును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం జీర్ణ వ్యవస్థకు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగా చూస్తే చల్లని డైరీ పదార్థాలు జీర్ణ వ్యవస్థ పనితీరును కొంచెం నెమ్మదింపజేస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదనంగా కొందరిలో ఇది మ్యూకస్ అంటే కఫం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల కొందరికి గొంతులో బరువుగా, కఫం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు అనిపించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం పెరుగు స్వభావం కఫాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో దీన్ని తీసుకుంటే కఫదోషం పెరుగుతుంది. దీనివల్ల ముక్కు బ్లాక్ అవ్వడం, గొంతులో కఫం చేరడం, బరువుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు కూడా పెరుగు రాత్రి లేదా చాలా తెల్లవారుజామున నేరుగా తినకూడదని సూచిస్తాయి. అవసరమైతే దాన్ని కొంచెం మార్చి తీసుకోవాలని చెబుతాయి. దానికి మంచి ఆల్టర్నేటివ్ మజ్జిగ. అయితే ఇది కూడా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోకుండా మధ్యాహ్నం లేదా భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కొంచెం నీరు కలిపి జీలకర్ర లేదా తేలికైన మసాలాలతో తయారు చేసిన మజ్జిగ జీర్ణ వ్యవస్థకు చాలా అనుకూలంగా పనిచేస్తుంది. 7వది అరటిపండు. అరటిపండు ఆరోగ్యానికి మంచిదే. అందుకే చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటారు. ఇది శక్తిని త్వరగా ఇస్తుందనే భావన కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒకేలా పనిచేయదు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మాత్రమే అరటిపండు తినడం కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. శాస్త్రీయంగా చూస్తే అరటిపండులో మెగ్నీషియం స్థాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఒకటి అరటిపండు తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత తాత్కాలికంగా మారే అవకాశం ఉంటుంది. అదనంగా కొంతమందిలో, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉన్న వాళ్లలో ఇది కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు స్వభావం గురుగుణం అంటే హెవీగా ఉంటుంది. కఫాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కొందరికి భారంగా అనిపించడం, అలసట వంటి భావనలు కలుగుతాయి. అంటే శరీరం చురుకుదనం తగ్గినట్లు అనిపించవచ్చు. అందుకే అరటిపండును ఖాళీ కడుపుతో తినడానికి బదులు రాత్రి నానబెట్టిన బాదాం లేదా ఇతర డ్రై ఫ్రూట్స్తో కలిపి తీసుకోవడం మంచిది. లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తింటే శరీరం దాన్ని మరింత సులభంగా జీర్ణం చేసుకుంటుంది. పోషకాలను కూడా బాగా ఉపయోగించుకుంటుంది. మరి ఉదయం ఖాళీ కడుపుతో అసలు ఏం తీసుకోవాలి? నిజానికి ఉదయం మన జీర్ణ వ్యవస్థ మెల్లగా మేల్కొనే దశలో ఉంటుంది. అందుకే ఆ సమయంలో శరీరానికి భారంగా కాకుండా జీర్ణ వ్యవస్థను సున్నితంగా ప్రారంభించే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు చాలా మంచిది. ఇది రాత్రంతా నిద్రలో ఉన్న జీర్ణ వ్యవస్థను మెల్లగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. అందులో కొద్దిగా పసుపు కూడా కలిపి వాగొచ్చు. పసుపు సహజంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శుభ్రపరచడంలో కూడా తోడ్పడుతుంది.
అదేవిధంగా రాత్రి నానబెట్టిన బాదాం లేదా నానబెట్టిన కిస్మిస్ లాంటి వాటిని ఉదయం తీసుకుంటే శరీరానికి సహజమైన శక్తి లభిస్తుంది. ఇవి తేలికగా జీర్ణమవుతాయి, పోషకాలను కూడా అందిస్తాయి. మరొక మంచి ఎంపిక ఏమిటంటే తక్కువగా పల్చగా చేసిన గంజి, థిన్ రైస్ గ్రూయల్ అంటాము. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా పనిచేస్తుంది. ఇది కడుపుకి భారంగా ఉండకుండా శరీరానికి తేలికగా శక్తిని అందిస్తుంది. ఇలాంటి సులభమైన మార్పులు చేయడం ద్వారా ఉదయం ఖాళీ కడుపుతో శరీరాన్ని సరైన విధంగా ప్రారంభించుకోవచ్చు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో ఎందుకు తినకూడదు, మూల కారణం ఏంటి చెప్తాను. ఉదయం సమయంలో మన జీర్ణ వ్యవస్థ చాలా సున్నితమైన స్థితిలో ఉంటుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరం మెల్లగా మేల్కొంటూ ఉంటుంది. అలాంటి సమయంలో కడుపుకి భారంగా ఉండే లేదా జీర్ణం కావడానికి కష్టమైన ఆహారం ఒక్కసారిగా తీసుకుంటే శరీరంపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది. ఇలా ఖాళీ కడుపుతో ఉదయం సరైన ఆహారం కాకుండా ఏది పడితే అది తీసుకుంటే శరీరంలో కొన్ని సమస్యలు మొదలవుతాయి. యాసిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి పడిపోతాయి. ఆయుర్వేదం ప్రకారం ఆమ అనే జీర్ణం కాని విష పదార్థాలు ఏర్పడతాయి. కాలక్రమంలో ఇవి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్కి కూడా దారితీయవచ్చు. అదే సమయంలో ఉదయం సరైన పద్ధతిలో జీర్ణ వ్యవస్థను మెల్లగా ప్రారంభిస్తే శరీరం పూర్తిగా భిన్నంగా స్పందిస్తుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి, మెటబాలిజం మెరుగుపడుతుంది, రోజు మొత్తం శరీరానికి శక్తి స్థాయి కూడా బాగానే ఉంటుంది. ఉదయాన్నే మనం తినే మొదటి ముద్ద మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఉదయం మీ జీర్ణాగ్నిని సరిగా కాపాడుకుంటే రోజు మొత్తం శరీరం తేలికగా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే ముందు మీరు ఏం తింటారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే స్ట్రాంగ్ డైజెషన్కి సహాయపడే మార్నింగ్ రొటీన్పై వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఆ వీడియో మీకు కావాలంటే స్ట్రాంగ్ డైజెషన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీరు అందరూ 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.